బాలకోటయ్య గారు నమస్తే సార్. నమస్తే. బాలకోటయ్య గారు, వైఎస్ఆర్సీపీ అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలోను తెలుగుదేశం పాలనలో కనుక బ్యారేజ్ వేసుకుంటే, జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇసుక ఒక లారీ వచ్చేసి 40,000 కొన్న రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఎక్కువ రోజులు అయ్యే కొన్నాం. కానీ ఇప్పుడు చూసుకుంటే ఉమ్, తెలుగుదేశం ప్రభుత్వంలో అదే ఇసుక లారీ 15,000కి వస్తుంది. సో బిల్డర్లు అందరూ కూడా ఉమ్, లేకపోతే కార్మికులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఆ కోణంలో. కానీ ఉమ్. తెలుగుదేశం ఎంత మంచి చేస్తున్నా సరే, తెలుగుదేశం ఎమ్మెల్యేలు కావచ్చు, లోకల్ లీడర్లు కావచ్చు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒక తప్పు చేయటమో లేకపోతే ప్రజల్లో ఒక ఒక కల్పన కలిగించడమో జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు చూసినా సరే ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కానీ మట్టి మాఫియా అంటా ఉంటారు. ఈ మట్టి మాఫియా ఎంత దారుణంగా వెళ్తుందంటే లీడర్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు సవాళ్ళు విసురుకోవటం కానీ, లేకపోతే మొత్తం అంతా కూడా ఒక ఎమ్మెల్యే తినేస్తున్నాడనో లేకపోతే ఒక లీడర్ తినేస్తున్నాడని చెప్పి గొడవలు జరగటం కానీ, ఈ రోజు అది ఎక్కడ దాకా వచ్చిందంటే టీడీపీ సెంట్రల్ ఆఫీస్ లో దెందులూరుకు చెందిన ఒక ఆయన ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేదాకా వచ్చిందనమాట. ఏంటి సార్ అంటే ఎమ్మెల్యేలకి అసలు అన్ని రిసోర్సెస్ ఉంటాయి. అందులోనూ ప్రభుత్వాన్ని ప్రభుత్వ పాలనని ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పాలి. ఎక్కడ నెగిటివిటీ ఉంటే వీళ్ళు కౌంటర్ చేయాల్సింది. అది పోయి వీళ్ళే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నెగిటివిటీ తీసుకురావడానికి మాత్రం తెలుగుదేశం ఎమ్మెల్యేలు పాపం చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటారు? శ్రీకాంత్ గారు, ఆ, మట్టి మాఫియా, ఉమ్, ఇసుక మాఫియా, బూడిద మాఫియా. గనుల మాఫియా, భూముల మాఫియా, ఈ పదాలన్నీ మీరు ఎప్పుడు విని ఉంటారు? ఎప్పుడు ఒక వింటానే ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే విన్నారా? అంత ముందు కూడా విన్నారా? అది ఎప్పుడు వింటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎంత లేదన్నా సరే ఈ కొద్దిగా తక్కువగా అనిపించినాయి. ఎమ్మెల్యేలు చేస్తున్న మాఫియాలు కొద్దిగా తక్కువగా అనిపించినాయి అని నా అభిప్రాయం. ఇంకా కాదు శ్రీకాంత్ గారు, ఉమ్, ఇప్పుడు నేను చెప్తున్న ఈ మట్టి మాఫియా, ఇసుక మాఫియా, గనుల మాఫియా, భూముల మాఫియా అనే పదాలు ఉమ్. 2019 నుంచి 24 జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే విన్నారా? అంత ముందు కూడా విన్నారా? అంతకు ముందు కూడా విన్నాం. అది ఉమ్, అంటే ఏ రాష్ట్రమైనా ఎమ్మెల్యేలు లేదా రాజకీయాలను వ్యాపారంగా మార్చుకునేవాడు చేసే పని అది. ఈ రోజున ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇసుక ఎంత దోశారు, భూములు ఎన్ని దోశారు, లేదంటే మట్టి ఎంత తవ్వారు, మనకు అది లెక్క కాదు. అలా తవ్వారు కాబట్టే ఆ ప్రభుత్వం దిగిపోయింది. అలా తవ్వారు కాబట్టే మీరు నేను కూడా కొన్ని వందల సార్లు ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం మాట్లాడాం. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఇవి తప్పులు జరిగితే నేను అది మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాధితులు వెళ్ళి ఏదో ఆత్మహత్యా ప్రయత్నం చేయబోయాడనే వీడియో మీరు పెట్టింది చూశాను. ఒకవేళ అలాంటి తప్పులు జరిగితే అవి ఏమవుతాయి అంటే ప్రభుత్వానికి మచ్చ అవుతుంది. అందులో నిజం ఉందా అబద్ధం ఉందా అనేది ప్రభుత్వమే తేల్చుకొని, ఎందుకంటే మీకు దెందులూరు నుంచేసి బాధితులు మంగళగిరి ఆఫీస్కి వచ్చి కార్యాలయం దగ్గర పనిచేశాడు అంటే అందులో వాస్తవం ఏముందనేది ఆలోచించాలి. ఒక్క ఇతని విషయమే కాదు, నేను బాబురావు విషయం గురించి చెప్పట్లా. ఏ ఎమ్మెల్యే నియోజకవర్గంలో జరిగినా కూడా అది ఇబ్బంది. మీకు ఒక మాట చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఒక మీటింగ్లో ఏమన్నాడంటే, ఎంఆర్ఓ తప్పు చేసిన రాష్ట్రంలో ప్రజలు ముఖ్యమంత్రిని నిలదీస్తారు, సచివాలయంలో సెక్రటరీ తప్పు చేసిన ముఖ్యమంత్రిని అంటారు, కార్యకర్త తప్పు చేసిన చంద్రబాబు నాయుడు గారిని అంటాడు అధ్యక్షుడిగా. అంటే ప్రజలు పరిపాలకుడినే చూస్తారు. రౌతు రౌతును బట్టి గుర్రం గుడిదైతే రౌతు ఏం చేస్తాడు? అందుకని పరిపాలన అలాగనే ఉంటుంది. మీకు ఇటీవల ఒక సర్వే జరిగింది. ఒక సర్వేలో వాళ్ళు చెప్తున్న మాట, దాదాపు 60-70 మంది ఎమ్మెల్యేల మీద ఆయా నియోజకవర్గాల్లో అసంతృప్తి ఉంది. మీకు ఒక్క మాట చెప్పానండి, ఈ రోజేనండి ఒక మిత్రుడు నా కారు ఎక్కాడు, తెలుగుదేశం పార్టీలో పసుపు సైనికుడు. అతను అన్నమాట ఏంటంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన శుభ సందర్భంగా వాళ్ళు ఒక మామిడి తోటల్లో ఫంక్షన్ చేసుకోవాలనుకున్నారండి. కష్టపడ్డందుకు అందరూ తెలుగుదేశం వాళ్ళు సిఐ గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నారు. ఒక నియోజకవర్గంలో, ఆ నియోజకవర్గం పేరు ఎందుకులేండి, వెళ్ళి చెప్పారు, అయ్యా మేము ఫంక్షన్ చేసుకుంటున్నాం, ఆ ఫంక్షన్లో కాసేపు సరదాగా పేకాట కూడా ఆడుకుంటాం, మీరు ఇబ్బంది పడి మాకండి అని పర్మిషన్ తెచ్చుకున్నారు. సిఐ ఏం చేసిందంటే, ఓకే సంతోషంగా ఉన్నారు కదా ఆడుకోండి అని డైరెక్ట్గా ఇంటెలిజెన్స్ వాళ్ళకి చెప్పాడు, వేరే టీంకి, ఉమ్. మీరు వెళ్ళిపోయి రైడ్ చేయండి, నేను రాను అని. వీళ్ళు వెళ్ళి సాపలు వేసుకొని అన్నాలు గిన్నాలు తయారు చేసుకుంటే దాదాపు 15 మంది పోలీసులు వెళ్ళిపోయి రైడ్ చేసి ఉమ్.
ఓ 25 మంది ఉన్నారండి. 25 మంది దగ్గర జేబుల్లో ఉన్న డబ్బులు 6 లక్షల రూపాయలు తీసేసుకున్నారండి. తీసేసుకొని కేసు పెట్టారండి. కేసు పెడితే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వాళ్ళని వదిలిపెట్టండి, వాళ్ళ కార్లు కూడా సీజ్ చేసి వదిలిపెట్టండి అంటే తీసి అవతలేశారండి. ఆ మాట ఏం పట్టించుకోలేదు. ఆ రాత్రి అరెస్ట్ చేసి, అంటే సాయంత్రం అరెస్ట్ చేసి రాత్రి అంతా ఉంచి తెల్లారుజాము 5ంటికి కేసు పెట్టి వదిలారండి. ఈ 25 మందిలో ఒక అడ్వకేట్ ఉన్నాడండి. అసలు మేము పేకాట ఆడకుండా మమ్మల్ని అరెస్ట్ చేయటం ఏంటని తిరగబడ్డాడండి. తిరగబడితే దాన్ని ప్రెస్టేజ్గా తీసుకొని కేసు కడితే జడ్జి గారి దగ్గర మేము ఆడలేదండి, అన్యాయంగా మా మీద కేసు పెట్టాడనే చెప్తున్నాడు. లేకపోతే ఆయన అంగీకరిస్తే 25 మందికి 300 400 జరిమానా వేసి పంపిస్తారు. ఇప్పుడు ఆ కేసు అలాగనే ఉంది, అది అంగీకరించకపోవటం మూలాన. అతను అన్నాడు నా కారు ఎక్కి, ఇదే కనుక వైసీపీ ఎమ్మెల్యే అయితే, వైసీపీలో నాయకుడు అయినా కూడా ఆ సీఐ ఇలా చేస్తాడన్నా ఒక ఎమ్మెల్యే చెప్పినా, మా చంద్రబాబు నాయుడు గెలుచుకున్న సందర్భంగా పసుపు కార్యకర్తలమే 25 ఏళ్ళు 20 ఏళ్ళు పనిచేసిన కార్యకర్తలను మామిడి తోటల్లో భోజనాలు పెట్టుకొని కూర్చోటానికి వెళ్తే మాకు జరిగిన ఈ పరాభవం, అందుకని పార్టీనే మార్చానన్నా. నేను చెప్తున్నానన్నా, ఈ రోజు ఎన్నికలు పెట్టినా కూడా ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెలవదు. ఎందుకు చేస్తామన్నా మేము పని? ఎవరి కోసం చెయ్యాలన్నా? ఎవరి కోసం చేయాలన్నా? ఏజెంట్లుగా ఉన్నందుకు 3 కేసులు పెట్టారన్నా, గత ప్రభుత్వంలో అమరావతి గురించి మాట్లాడినందుకు 3 కేసులు పెట్టారన్నా అని వాపోతున్నాడండి. మరి వీటిని ప్రక్షాళన చేయకపోతే ఎలా శ్రీకాంత్ గారు? అంటే నేనేదో తప్పు చెప్పాలని కాదు, గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ చెప్తున్నాను. అలాగనే మట్టి మాఫియా కానీ మరొక మాఫియా కానీ అక్కడ దాకింది. మీ తిరువూరు పరిస్థితి ఏంటి చెప్పండి? తిరువూరు నియోజకవర్గంలో 4000 మంది కార్యకర్తలు, 3000 మంది కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి వచ్చారు. అయ్యా ఓ పరిష్కారం చూపమని. పరిష్కారం చూపాలిగా, ఏదో ఒక పరిష్కారం చూపాలి కదండి. అక్కడ లోకల్ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోకపోయినా అంతమంది కార్యకర్తలు వస్తే మరి వాళ్ళ 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 మాట వినాలి కదా, వాళ్ళ ఆలోచన తీసుకోవాలి కదా. మరి అందరూ కూడా పార్టీ కోసం కష్టపడి 20 ఏళ్ళ తర్వాత తిరువూరులో పసుపు జెండాని వాళ్ళు ఎగరేశారు. వాళ్ళు లేకుండా జెండా ఎట్లా ఎగురుతుందండి? లోకేష్ గారు వెళ్ళిపోయి ఎగరేస్తారా ఏంటి? లేదా పవన్ గారు ఎగరేస్తారా ఏంటి? నీకు స్థానికంగా కార్యకర్త లేకుండా, స్థానిక గ్రామస్థాయి నాయకుడు లేకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ బలం ఏంటి సార్? క్యాడరే బలం కదండి. 40 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ బతుకుతుందంటే అచంచలమైన క్యాడర్ తెలుగుదేశం పార్టీకి ఉందండి. అంటే తన ఇంట్లో అన్నం పెడుతుందండి, తన ఇంట్లో మంచినీళ్ళు తెస్తుందండి, గ్రామాల్లో పార్టీని బతికిస్తుందండి. మరి అలాంటి సైనికులు ఉండబట్టే కదా పార్టీ బతికేది. అందుకని ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను ఏదో ఇది నిజమా అబద్ధం అనే చర్చకి నేను పోవట్లేదే కానీ ఆ బాధ్యత అదే ప్రతి ఎమ్మెల్యే బాధ్యత పడితేనే చంద్రబాబు నాయుడు గారండి. ఇష్టానుసారంగా ఆయా నియోజకవర్గాల్లో ప్రతి ఎమ్మెల్యే కూడా ఇది నా రాజ్యం, నా పరగన, నేను మట్టి దోలుకుంటా, ఇసుక దోలుకుంటా, గత ప్రభుత్వం దోలుకుంది, నేను దోలుకుంటానంటే ప్రభుత్వం ఎలా అవుతుంది? నష్టం ఎవరికి? చంద్రబాబు నాయుడు గారేమో ఆ పరిశ్రమలు తెద్దాము, P4 పెడదాము, అమరావతి కడదాము, లేదా పోలవరం పూర్తి చేద్దాం అనేమో ఆయన అహర్నిశగా విజనరీ పెట్టుకొని ఆయన కష్టపడుతున్నాడు. ఇక్కడ కింద స్థాయిలో వీళ్ళు మొత్తం కూడా మనం నరికేస్తే చెట్టు నిలబడుతుందండి. ప్రజలు చూసేది ఇదే, ఈ మట్టి మాఫియానే చూస్తారు. చంద్రబాబు నాయుడు గారు తెచ్చే P4 చూడరు. ఇది గ్రౌండ్ లెవెల్లో చాలా ఇబ్బంది. చాలాసార్లు పార్టీకి ఎలాంటి ఇబ్బందులు జరిగినాయి. అందుకని నిన్న మొన్న కూడా నేను చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా చాలా డిబేట్లో మాట్లాడా. ఆయన యొక్క విజనరీ గురించి, దాని యొక్క రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పా. చంద్రబాబు నాయుడు గారిని ఎవరు ఓడించరు, ఆయనే ఓడించుకుంటారు. అంటే గెలవటానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడతారో, గెలిచిన దగ్గర నుంచి ఓడిపోవడానికి అంతకంటే ఎక్కువ కష్టపడతారు. ఇది ఆయనకి దగ్గరున్న మనుషులు చెప్పిన మాట. నాకు నేనేమో అరువు తెచ్చుకోవాలా, నేనేమో కల్పితం చేయట్లా, నాకు కూడా అంత పరిణతి లేదు. అంటే ఇక ఆయన గ్రౌండ్ లెవెల్ చూడడం, అంతా రాష్ట్రము దేశంలో ఎలా నిలబెడదాము, అన్ని రాష్ట్రాలు ఎలా ముందుకు పోదాము, ఎలా తన విజనరీని ఎలా విస్తరింపజేసుకుందాం అనే కోణంలో ఆలోచిస్తాడు. ఆ కోణాన్ని మనం తప్పు పట్టం. కానీ ఇప్పుడు అందరూ కష్టపడితేనే కదండి పార్టీ. నియోజకవర్గ ఎమ్మెల్యేలు కానీ పార్టీ నాయకులు కానీ ముఖ్య భూమిక పోషించే వాళ్ళు కష్టపడాల్సిన అవసరం ఉంది కదా. గత ప్రభుత్వంలో మనం చేసింది ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే కాదు తప్పు చేసింది. ఆయన తాడేపల్లిలో కూర్చున్నాడు, కళ్ళకి గంతలు కట్టారు, అంతా బాగుందంట సజ్జల, అంతా బాగుంది, పచ్చగా ఉంది, 6 కాయలు వస్తున్నాయి, 12 కాయలు వస్తున్నాయి. తీరా ఆయన బయటికి రాగానే ఈడిపోయింది. 151 సీట్లు కలిగిన పార్టీ 11కి వచ్చిందంటే ఎంత ఎండిపోతే రావాలండి? కళ్ళు మూసుకున్నాడా? మరి కళ్ళు మూసుకుంటే ఎవరికైనా అదే జరుగుతుంది.
అందుకని ఈ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలని ఇంకో మాట కూడా చెప్తుంది. వాళ్ళ పిఠాపురం ఉంది, పిఠాపురంలో దళిత కుటుంబాన్ని బహిష్కరించారంట. సరే నిజాలు నాకు తెలియదు. ఆ సంఘటనలు మచ్చగా ఉంటాయి. మొన్న మీకే తెలుసు, మీకే చెప్పాను నేను, సత్యనపల్లిలో ఒక కంకనాలపల్లి అనే ఒక దళిత అంగన్వాడీ బాలిక మీద దాష్టికం జరిగితే నేను వెళ్ళానని చెప్పాను. అంటే మేము చేసే సూచనల్ని, లేదంటే మేము చేసే సద్విమర్శని విమర్శగా తీసుకోవాలి, సూచనలుగా తీసుకోవాలి తప్ప బాలకోట సత్యనపల్లి ఎందుకు పోయిండు, కంకనాలపల్లి ఎందుకు పోయిండు, అది చంద్రబాబు నాయుడు గారి మీద ఎలా మాట్లాడుతున్నాడు ఏంటి, అలా మేము శ్రేయోభిలాషులం, నేనే కాదు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే వాళ్ళు, ప్రభుత్వంలో ఏదైనా లోపాలు జరిగితే వీటిని సరిదిద్దుకోమని చెప్పేవాడు శ్రేయోభిలాషులను కూడా దగ్గర లేకపోవడం చూసుకుంటే చాలా ఇబ్బంది. కానీ ఏదన్నా వాటన్నిటిని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా సార్. అంటే ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని ప్రజల్లోకి తీసుకెళ్ళకపోగా ఇంకొకటి ఆ ప్రజలకు కొన్ని ఇబ్బంది కలిగే పనులు చేస్తూ ఉన్నారనమాట. డెఫినెట్గా అంటే ఇసుక వల్ల ప్రజలు చాలా లబ్ధి పొందారు, చాలా రిలాక్స్గా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఇవన్నీ ఇసుకంతా వదిలేసి ఇప్పుడు కొత్తగా మట్టి మాఫియా ఏదో ఒకటి అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావడానికి ఎమ్మెల్యేలు మీరు అన్నారు చూసారా ఇందాక, చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడతారు గెలవటానికన్నా ఓడిపోవటానికని. చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడతారో తెలియదు కానీ ఎమ్మెల్యేలు మాత్రం దానికి డబల్ కష్టపడతారు చంద్రబాబు గారిని ఓడించడానికి. ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు ఎమ్మెల్యేలు ఎవరు బయటకు వచ్చి పోరాడింది లేదు, బయటకు వచ్చి ప్రజల్లో అవేర్నెస్ పెంచింది లేదు. హ్యాపీగా ఇంట్లో పడుకున్నారు, మళ్ళీ చంద్రబాబు గారు టికెట్లు ఇచ్చారు, గెలిచి కూర్చున్నారు. కానీ ఇప్పుడు ఓడించడానికి మాత్రం వీళ్ళు అప్పుడు జనభూములు కమిటీలు కావచ్చు, మిగతా ఏదైనా కావచ్చు, వీళ్ళంతా మాత్రం 100% ఎఫర్ట్స్ పెట్టి చంద్రబాబును ఓడించడానికి మాత్రం బాగా కష్టపడతా ఉంటారు. చూద్దాం చంద్రబాబు నాయుడు గారు మెలుకుంటారా, పార్టీ మెలుకుంటుందా, వీటి మీద యాక్షన్ తీసుకుంటుందా లేదా అన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.